హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్వరి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన మూవీ ఎవడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించాడు. అందులో ఫ్రీడమ్ అనే సాంగ్ చరణ్ మీద చిత్రీకరణ జరుపుకుంది. చరణ్ వేసే స్టెప్పులకి మంచి పేరు వచ్చింది. ఆ సాంగ్ ద్వారా పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆ తర్వాత ఎంతో మంది అగ్ర హీరోలకి వాంటెడ్ డాన్స్ మాస్టర్గా మారాడు. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో మొన్న జరిగిన ఎలక్షన్స్ కి ముందు జనసేన పార్టీలో చేరి విజయానికి ప్రచారం చేశాడు. తాజాగా ఆయన మీద పోలీస్ కేసు నమోదైంది. జానీ మాస్టర్ ప్రస్తుతం తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నాడు. అందులో సతీష్ అనే డాన్సర్ మెంబర్గా ఉన్నాడు. ఇప్పుడు అతనే జానీ మాస్టర్ మీద పోలీసులకి ఫిర్యాదు చేశాడు. 4 నెలల నుంచి తనని షూటింగ్స్కి పిలవడం లేదని, తనకి వర్క్ చెప్పిన కోఆర్డినేటర్స్ని సైతం బెదిరిస్తున్నాడని కంప్లైంట్లో పేర్కొన్నాడు. ఆయన అలా చేయడం వల్ల ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి పరిధి రాయదుర్గం పిఎస్లో కేసు నమోదైంది. మరి ఇందులో అసలు నిజాలేమిటో జానీ మాస్టరే చెప్పాలి. పవన్ స్ఫూర్తితో ప్రజలకి సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని పలు సందర్భాల్లో చెప్పాడు. ఇళయ దళపతి విజయ్ హీరోగా వచ్చిన వారీసుతో తమిళ చిత్రరంగ ప్రవేశం కూడా చేశాడు. అందులోని రంజితమే సాంగ్కి ఆయన కంపోజ్ చేసిన డాన్స్ మూమెంట్స్కి వరల్డ్ మొత్తం ఫిదా అయింది.